హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మా ఊరు శివాలయంలో దీపాలంకరణ సేవ మొత్తం 50,000 దీపాలను అయితే ఇక్కడ స్టార్టింగ్ సుస్వాగతం నుంచి స్టార్ట్ చేశారు. మొత్తం డెకరేషన్ చేశారు. చూడండి ఎంత అందంగా ఉందో. స్వస్తిక్, ఓము, స్వాగతం, సుస్వాగతం చాలా అంటే చాలా పెట్టారు. లాస్ట్ టైం అయితే ఇంకా దగ్గరగా పెట్టారు. ఈసారి కొంచెం దూరంగా పెట్టారు. మొత్తం 50,000 దీపాలంట ఇవైతే. లాస్ట్ టైం కూడా నేను దీపాలు వెలిగించిన వీడియో పెట్టాను మీకు కార్తీక మాసంలోనే. అది కూడా ఈ సంవత్సరం కూడా కార్తీక మాసంలోనే ద్వాదశి రోజు అయితే పెట్టారు. ఇది చూసారా ఎంత అందంగా ఉందో. ఇంకా దీపాలు వెలిగించకముందే ఎంత అందంగా తయారు చేశారు. ఇంకా దీపాలు వెలిగించిన తర్వాత వీడియో కూడా ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను పెట్టిన షార్ట్ వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్ చూడట్లేదు. ప్లీజ్ దయచేసి షార్ట్ వీడియోసే కాదు లాంగ్ వీడియోస్ కూడా చూడండి. అంతేకాదు లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు చూడండి ఎంత తక్కువ మంది జనాలు అయితే ఉన్నారా. తర్వాత ఒక అరగంట పోయిన తర్వాత అస్సలు ఖాళీ లేదు ఇక్కడ ఎక్కడనా. ఈ వీడియో తీస్తున్నంతసేపు చాలా ఖాళీగా ఉంది గుడి అయితే. సో ఇంకా మనమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. లోపల కూడా గుళ్ళో కానీ గుడి బయట కానీ ఎక్కడ ఖాళీ లేదు. మొత్తం దీపాలతోటి అలంకరించారు. ఇంకా దీపాలు వెలిగించడం అయితే ఉంది. ఇంకా లోపల అయితే పూజలు జరుగుతున్నాయి. అవి అయిన తర్వాత అప్పుడు దీపాలు అయితే వెలిగించడం స్టార్ట్ చేస్తారు. చెప్పాను కదా లోపల పెడతారనేసి. చూడండి ఎంత అందంగా పెట్టారో. ఇవైతే మొత్తం రావి చెట్టు వేప చెట్టు దగ్గర మొత్తంగా అలంకరించారు. చూడండి అసలు ఎక్కడ గ్యాప్ లేదు. ఇంకా కృష్ణుడి విగ్రహం దగ్గర కూడా పెట్టేశారు. ఫ్లవర్స్ వేసి కూడా పెట్టారు. చూడండి ఎంత అందంగా ఉందో. పువ్వులతో బాగా డెకరేషన్ చేశారు ఇదైతే. సో ఇంక నేనైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నాను కానీ అస్సలు ఖాళీ లేదు లోపలైతే. దీపాలు వెలిగించడానికి కూడా లోపలైతే అసలు ఖాళీ లేదు. సో మేమైతే మెట్ల దగ్గర ఖాళీగా ఉందని ఇక్కడే కూర్చున్నాం మేమైతే. ఇంకా శివుడు పార్వతి విగ్రహం దగ్గర కూడా చాలా అందంగా డెకరేషన్ చేశారు. ఇప్పుడు ఇంత ఖాళీగా ఉంది కానీ తర్వాత అయితే అస్సలు ఖాళీ లేదు. చాలామంది జనం. ఇదైతే పూజ స్టార్ట్ చేసినప్పుడు ఇంతమంది జనం ఉన్నారు ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర. ఇంకా పూర్తి అయ్యేటప్పటికి ఇంకా చాలామంది జనం. అస్సలు ఎక్కడ ఖాళీ లేదు. మేమైతే ఇక్కడ కూర్చున్నప్పటికీ ఎవ్వరు లేరు. మేము ఇలా కూర్చున్న ఒక 10 నిమిషాలకి అయితే మొత్తం జనం అంతా ఇక్కడే కూర్చునిపోయారు చాలా వరకును. ఇంకా నేనైతే మా ఫ్రెండ్తో వచ్చాను. మా పిల్లల్ని అయితే తీసుకురాలేదు. ఎందుకంటే వాళ్ళని తీసుకొస్తే వాళ్ళని కాపలా కాసుకునేసరికి టైం అంతా అయిపోద్ది. అందుకే వాళ్ళని తీసుకురాలేదు. నేను ఒకదాన్ని వచ్చాను. ఇది స్టార్ట్ అయ్యే టైంకి అయితే వాళ్ళు వచ్చేసారు. మా ఆయన తీసుకొని వచ్చారు. ఇంకా దీపాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. నేను చెప్పాను కదా దీపాలు స్టార్ట్ అయ్యే టైంకి మా పిల్లలు అయితే వచ్చేస్తారని. చూడండి వచ్చేసారు మా వాళ్ళు అయితే. ఇంకా నేను చెప్పాను కదా అస్సలు జనం ఎక్కడ ఖాళీ ఉండదు అనేసి. ఎంతమంది జనం ఉన్నారో చూడండి. ఇంకా ఇక్కడ చాలా తక్కువ. లోపల కూడా ఉన్నారు. ఇసుకేస్తే రాలేనంత జనం ఉన్నారు ఇక్కడైతే. దయచేసి అందరికీ ఒకే విషయం చెప్తున్నాను మళ్ళీ ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. అంతేకాదు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే దీపాలు వెలిగించాను. ఇంకా డ్రోన్తో తీసిన వీడియో ఇదైతే. మామూలుగా తీయడానికి అసలు ఖాళీ లేదు ఎక్కడనా. ఇంకా నేను చూపించిన వీడియో ఎలా ఉందని సో అందుకే నేను ఈ వీడియోలు కూడా నేను యాడ్ చేస్తున్నాను. డ్రోన్తో తీసిన వీడియోస్ మా ఆయన ఫోన్లోకి వస్తే అవి నేను తీసుకొని యాడ్ చేశాను. ఇవైతే చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. మొత్తం అన్ని వైపుల నుంచి రోడ్లలో నుంచి పెట్టారు ముగ్గులు. సో ఇప్పటి వరకు దీపాలు పెట్టకుండా మాత్రమే చూశారు. ఇంకా దీపాలు పెట్టిన తర్వాత చూడండి ఎంత అందంగా ఉందో. నేనైతే ప్రతి ఒక్కటి వీడియోలో దీపాలంకరణ సేవ మొత్తం చూపించాను లైటింగ్స్తో.
సో చూసారు కదా ఓము, స్వస్తికు, త్రిశూలం దీపాలతో ఎలా ఉన్నాయో. ఇంకా జనాలు కూడా చూసారు కదా, బయటకు వచ్చేయమని చెప్పారు. మేమైతే బయటకు వెళ్ళిపోయాము. ఇదంతా డ్రోన్లో తీసిన వీడియోనే. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో మొత్తం ఉంది. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. సో ఫ్రెండ్స్, మా ఊరు శివాలయం దీపాలతో ఎలా ఉందన్నది కామెంట్లో చెప్పేయండి. ఓకేనా? మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఓకే, బాయ్.